పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు లైక్ కాలేజ్ రిపోర్టింగ్లో సర్టిఫికేట్స్ ఇష్యూస్ కావచ్చు, పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సీట్ రాని వాళ్ళు మనం ఫేజ్ 2లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ మనకు వచ్చిన సీట్ని ఎలా హోల్డ్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫేజ్ 1 కాలేజ్ జాయిన్ కావాలి ఎవరైతే లైక్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళాలి. సో చాలా మంది జస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే అది నా మీద ఉంటుందని అనుకుంటున్నారు. సో అట్లా ఉండదు. మీరు కాలేజ్ ఫీజు పేమెంట్ చేసి ఆన్లైన్లో పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సర్టిఫికేట్స్ అని రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ సీట్ మీ మీద బుక్ ఉంటుంది, లేకపోతే డిలీట్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు సపోజ్ మీకు కాలేజ్ వచ్చింది, మ్యాండేటరీగా పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే వదిలేసి ఫేజ్ 2లో మీరు పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా 30 జూలై ఈజ్ ద లాస్ట్ డేట్. కాకపోతే 99% 30 జూలై ఈవినింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. 29th కావచ్చు, 28th కావచ్చు, అలా ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. 30 రోజు ఈవినింగ్ 7th తర్వాత కావచ్చు, ఈవినింగ్ 7 PM తర్వాత 8 PM తర్వాత. సో కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ టు 5th ఆగస్ట్ కానీ 7th ఆగస్ట్ కానీ 9th 10th వరకు అట్లా ఎక్స్టెన్షన్ చేస్తారు. సో మీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల లైక్ రిజెక్ట్ అయ్యే స్టూడెంట్స్ మీరు కొద్దిగా వెయిట్ చేయండి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ 5 to 10 days ఈ రేంజ్లో మనకు డేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు పేమెంట్ ఇష్యూస్. సో మార్నింగ్ నుంచి కొంతమంది వెబ్సైట్లో మనకు అలాట్మెంట్ డౌన్లోడ్ కావచ్చు, పేమెంట్ ఇష్యూస్ కావచ్చు వస్తున్నాయి. సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. వన్స్ ఆ వెబ్సైట్ ప్రాపర్గా సెట్ అయిన తర్వాత మీరైతే పేమెంట్ అయితే చేసుకోండి. ప్రాపర్ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ప్రాపర్గా మీకు అమౌంట్ ఉన్నది అది మాత్రమే యూజ్ చేసుకోండి. వన్స్ పేమెంట్ ఫెయిల్ అయితే 3-4 days పడుతుంది అది మళ్ళీ రిటర్న్ రావడానికి. సో చాలా జాగ్రత్తగా మీరైతే పేమెంట్స్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ ఇష్యూస్ వాళ్ళు ఏం చేయాలో కొన్ని చెప్తాను, దాని ప్రకారంగా మీరు పర్సనల్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫీజ్ రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సపోజ్ మీ దగ్గర టీసీ, పీసీ, సిఎంఏమో బోనాఫైడ్స్ బీటెక్ రిలేటెడ్ లేకపోతే ఫస్ట్ మీ కాలేజ్కి వెళ్ళి సో అక్కడ ప్రింటెడ్ అయినాయా లేవా అని చెక్ చేసుకోండి. సో మాకు ఇట్లా పీజీ సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, మాకు ఇట్లా సీట్ వచ్చింది, సో మాకు వెంటనే సర్టిఫికేట్స్ కావాలని ప్రిన్సిపల్ అండ్ హెచ్ఓడి ద్వారా మీరైతే రిక్వెస్ట్ చేయండి. సపోజ్ ఒక 1 week 5 daysలో అవి అరేంజ్ చేసి ఇస్తాము అంటే ఫేజ్ 1లో మీరైతే ఎలిజిబుల్ అవుతారు లైక్ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు, లేకపోతే రిజెక్ట్ అయిపోతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు వచ్చిన ఎంటెక్ కాలేజ్లోనే ఆ ప్రిన్సిపల్కి రిక్వెస్ట్ చేసి సో మేము ఒక 1 month 2 monthsలో తెచ్చిస్తామని రిక్వెస్ట్ చేయండి. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఫస్ట్ మనకు కాలేజ్ రాగానే డైరెక్ట్ ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయకండి. ఆ కాలేజ్కి విజిట్ చేసి మీకు అన్నీ ఓకే, సర్టిఫికేట్స్ లేకుండా యాక్సెప్ట్ చేస్తున్నారంటే అప్పుడు పేమెంట్ చేసుకోనని చెప్పాను. సో ఇది థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షనే సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీరైతే ఫీజు ఏం పేమెంట్ చేయకండి. సో నెక్స్ట్ ఫేజ్లో మీరు మళ్ళీ అవే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, సో మేము ఫీజు అయితే పే చేయం. ఇప్పుడు ఫేజ్ 1లో మీ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో మీకు వచ్చిన కాలేజ్ 99% మీకే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు 2 decisions. ఒకటి కాలేజ్కి వెళ్తారా, అక్కడ ఫీజ్ పేమెంట్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటారా, అది మీ పర్సనల్. సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ ఈ కాలేజ్ మీరు జాయిన్ అవ్వకుండా ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తే ఈ కాలేజ్ మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎప్పుడు మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఫేజ్ 1లో వచ్చింది, సేమ్ అదే విధంగా కాంపిటీషన్ లేకపోతే మీ సీట్ మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు అప్పటి వరకైనా మీ బీటెక్ కాలేజ్లో సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి, సో మాకు కౌన్సిలింగ్కి కావాలని అడగండి. అంతలోపు మీకు వచ్చేస్తే మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పటికి కూడా రాకపోతే మనం ఏం చేయలేము, మీరు కాలేజ్కి వెళ్ళి మొత్తం ఫీజ్ పేమెంట్ చేసుకొని సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో లేకపోతే మీరు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ పీజీ సెట్ వాళ్ళు కూడా ఏం మీకు హెల్ప్ చేయరు, కాలేజ్ వాళ్ళు కూడా వేయరు, కాబట్టి మీ పర్సనల్ డెసిషన్ అయితే మీరు తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఫేజ్ 1 గురించి ఇవ్వండి. సో ఫేజ్ 2 వచ్చేసి మనకు సపోజ్ ఈ కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే ఆగస్ట్ 1st weekలో ఉంటుంది. 99% మనకు డేట్స్ అయితే ఇంక్రీజ్ అయితే ఆగస్ట్ 10th తర్వాత మనకు మళ్ళీ వెబ్సైట్లో అయితే మనకు మళ్ళీ డేట్స్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ డేట్స్ అంటే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ డేట్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్ డేట్స్ ఉంటాయి, మళ్ళీ వెరిఫికేషన్ కావచ్చు, మళ్ళీ అన్నీ ఉంటాయి.
సో అవన్నీ ఉంటాయి ఆగస్ట్ 10 తర్వాత కావచ్చు, ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ పీజీ సెట్ వెబ్సైట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ఫేజ్ 1లో మీకు వచ్చిన కాలేజ్ బుక్ చేసుకోవాలంటే మ్యాండేటరీగా ఫీజ్ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడే బుక్ అయిపోతుంది. మళ్ళీ ఫేజ్ 2లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజే పెట్టాలి. మళ్ళీ ఫేజ్ 2లో ఏదైనా కాలేజ్ వస్తే ఇది డిలీట్ అయిపోతుంది. అక్కడ రాకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ రిపోర్ట్ చేసిన వాళ్ళకు ఒక కాలేజ్ అయితే ఫిక్స్, చాయిసెస్ ఉండదు. వన్స్ మీరు పెడితే అందులో ఏదైనా వస్తే ఇది డిలీట్ అయిపోతుంది, అందులో రాకపోతే ఇదైతే మీకు ఉంటుంది. సో ఏ సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, సీట్స్ తక్కువ ఉంటాయి. సో పేమెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు మీ కాలేజ్కి అయితే వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో పీజీ సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే మీకు టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు గైడెన్స్ అయితే ఇలా కాల్ ద్వారా కావచ్చు, మీకు ఉన్న డౌట్స్ అని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.